నా విషయంలో నా ప్రజలు అభ్యంతర పడకూడదని తన భార్యని, ఆమె గర్భంలో ఉన్న పిల్లల్ని కూడా త్యాగం చేశాడు. ఒక కొడుగ్గా తండ్రికి లోబడ్డాడు. ఒక మంచి మహారాజుగా ప్రజలకు న్యాయం చేశాడు. కంగారు పడమాకండి. ఏంటి ఇంత మంచిగా ఇంత పాజిటివ్గా చెప్తున్నాడు అనుకోవద్దు. అసలు మ్యాటర్ మళ్ళీ చెప్తాడు చూడండి అని ఈ స్టోరీ చెప్పి నేను ప్రవర్తనలో కొన్ని బ్యాలెన్స్లు చేసుకోవడానికి రాముడిని చూపించాడు మా నాన్న. అన్నదమ్ముల మధ్య ప్రేమ ఐక్యతను చూపించడానికి లవకుశ సినిమా చూపించాడు. ఎందుకంటే మాకు యేసుప్రభు తెలీదు, బైబిల్ తెలీదు, ఏం తెలియదు. తెలిసిన అందులో ఏముండాలి కానీ లవకుశుల దాకా ఎందుకు రామలక్ష్మణులే ఉన్నారు కదా. సర్లే చెప్పు. లవకుశ సినిమా చూపించి అందులో లవుడు కుశుడు ఇద్దరు ఒకడి కోసం ఒకడు ఎలాగా అంకితమై ఉంటారో మా అన్నదమ్ములు చూపించి ఇలా ఉండాలిరా అన్నదమ్ములు అంటే. మరి ఇంకా వేరే స్టోరీ లేదు. అదే వింటున్నారా? అంటే బైబిల్ ఏదో కుప్పలు తెప్పలుగా ఉన్నట్టు. అసలు బైబిల్తో చక్కగా అన్యోన్యంగా ఉన్నటువంటి అన్నదమ్ములు ఎవరున్నారు చెప్పు? ఒకళ్ళనొకళ్ళు మోసం చేసిన అన్నదమ్ములు